అంశము. దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. వాక్యము ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనము. నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో నున్నది తెలుసుకొనుటకు. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. పరీక్షలనగానే మనకి స్కూలు లేదా కాలేజీ గుర్తుకొస్తుంది. స్కూలు, కాలేజీలో చదువుతున్న వారికి పరీక్షలు వస్తున్నాయంటే భయం మొదలవుతుంది. ఇష్టమున్నా లేకున్నా తప్పనిసరిగా పరీక్షలు రాయాల్సిందే. లేదంటే పైతరగతికి వెళ్లడానికి ఉండదు. పరీక్షలు రాసిన తర్వాత చాలా ఉపశమనం కలుగుతుంది. మంచి మార్కులతో పాసైతే ఆనందానికి హద్దే ఉండదు. ఇదంతా చదువుకు సంబంధించినది. అయితే దేవుడు కూడా తన బిడ్డలను పరీక్షిస్తాడు. పరీక్షించడం ద్వారా మన విశ్వాస పరిమాణమెంతో మనకి తెలిసేలా చేస్తాడు. పరీక్షలనేవి మనలోని ఆత్మవిశ్వాసాన్ని వృద్ధి చేస్తాయి. మన సామర్థ్యాన్ని మనం తెలుసుకొనేలా చేసేవే పరీక్షలు. అంతేకాక పరీక్షలనేవి మనకి పదోన్నతి కలిగిస్తాయి. సర్వము ఎరిగిన దేవుడు మనం ఎలాంటి వారమో తెలుసుకోవడానికి పరీక్షలు పెట్టాల్సిన అవసరం లేదు. యోబు సామర్థ్యం ఏంటో దేవునికి తెలియకనే పరీక్ష పెట్టాడా? పరీక్ష పెట్టడం ద్వారా యోబు గొప్పతనం ఏంటో మనుష్యులందరూ గుర్తించేలా చేశాడు దేవుడు. అంతేకాక యోబు విశ్వాసం కూడా రెట్టింపయింది. తనకు ఒక్కడయ్యున్న తన కుమారుడైన ఇస్సాకుని బలిగా అర్పించమని అడగటం ద్వారా దేవుడు అబ్రాహాముని పరీక్షించాడు. పరీక్షింపబడటం ద్వారానే అబ్రాహాము విశ్వాసులకు తండ్రి కాగలిగాడు. ఒకవేళ మనం గొప్ప విశ్వాసులం, భక్తిపరులం, దేవుణ్ణి విపరీతంగా ప్రేమిస్తున్నామని మనకు ఎంతో గొప్ప నమ్మకం ఉండొచ్చు. అయితే మనం పరీక్షింపబడే వరకు మన నమ్మకానికి, విశ్వాసానికి విలువలేదు. పరీక్షింపబడటం ద్వారానే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామో లేదో తెలుస్తుంది. నిర్గమకాండము 15:25, 16:4, 20:20, ద్వితీయోపదేశకాండము 13:3లో చూచినట్లయితే అరణ్య ప్రయాణంలో ఇశ్రాయేలీయులను దేవుడు ఎన్నోసార్లు పరీక్షించినట్లు చూడగలం. దేవుడు ప్రతి ఒక్కరినీ పరీక్షిస్తాడు. దేవుణ్ణి ప్రేమించే వారికి వచ్చే కష్టాలు, బాధలు, ఉపద్రవాలు ఏవైనా సరే అవి వారికి పరీక్షలుగానే భావించాలి. వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. 2 కొరింథీ 8:2. మానసిక సిద్ధపాటు కలిగిన వారు దేవుడు పెట్టే పరీక్షలని గుర్తించడమే కాకుండా వాటిని తేలిగ్గా ఎదుర్కోగలరు. దేవుడు మనకు కఠినమైన పరీక్షలు పెట్టడు. మన సామర్థ్యాన్ని బట్టి పరీక్షలను ఎదుర్కొనే శక్తిని కూడా దేవుడే ఇస్తాడు. చాలా సందర్భాల్లో దేవుడు మనకు పెట్టే పరీక్షలని మనం గుర్తించలేక దేవుడు మనల్ని శిక్షించాడని భావించి దేవుణ్ణి తిట్టుకుంటుంటాము. మనం దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తామో అంతగా పరీక్షలని తట్టుకోగలము. మనం పరీక్షింపబడ్డామంటే దేవుని దృష్టిలో మనం ఉన్నామని అర్థం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొనుము అని కీర్తనలు 139:23లో పరీక్షింపబడటానికి దావీదు తనను తాను సిద్ధపరుచుకున్నాడు. మనం పరీక్షింపబడి అందులో గెలవగలిగితేనే మనకి పరలోక రాజ్యములో చోటు ఉంటుంది. అందుకే మనం పరీక్షింపబడాలని కోరుకోవాలి. నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే దేవుడు నీకు పెట్టబోయే పరీక్షలను ఎదుర్కొనుటకు నీవు సిద్ధంగా ఉండాలి. పరీక్షలను విశ్వాసముతో ఎదుర్కొనే శక్తిని దేవుడు నీకు దయచేయునుగాక. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము నిన్ను ప్రేమించి నిన్ను హత్తుకొని ఉండే హృదయం ఇవ్వుమయ్యా. నీ ద్వారా మేము పొందే పరీక్షలను ఎదుర్కొనే శక్తి, సామర్థ్యము మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.